హలో హాయ్ నమస్తే అస్సలాముఅలైకుం. నేను ఇలా ఉన్నాను, మరి మీరెలా ఉన్నారు? ఈరోజు మనం ఒక వింత ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ఇక్కడ ప్రతి వస్తువుకి ఒక ధర ఉంది. కాస్త డబ్బు పడేస్తే మనకు నచ్చిన కార్లు, ఇల్లు, బట్టలు, ఆఖరికి అంతరిక్ష ప్రయాణాన్ని కూడా కొనియొచ్చు. ప్రతిదానికి రేట్ ట్యాగ్లు ఉన్న ఈ రోజుల్లో మనిషి తలుచుకుంటే దేన్నైనా కొనేయగలడు, దేన్నైనా అమ్మేయగలడు అనే నమ్మకంలో బ్రతుకుతున్నాడు. కానీ ఈ సృష్టి రాసిన కొన్ని జీవిత నియమాలు ఉన్నాయి. వాటి ముందు ఎంతటి కోటీశ్వరుడైనా తలవంచాల్సిందే. ఆ నియమాల్లో అత్యంత శక్తివంతమైన, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 2 వాక్యాలు ఏమిటో తెలుసా? ఆనందాన్ని కొనలేము, సమస్యను అమ్మలేము. అవును, మీరు విన్నది నిజం. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతైనా ఉండొచ్చు, కానీ మార్కెట్లోకి వెళ్ళి 1 కేజీ సంతోషాన్ని కానీ, లీటర్ మనశ్శాంతిని కానీ కొనుక్కోలేరు. అలాగే మీకు ఒక పెద్ద కష్టం వచ్చింది, గుండె పగిలేలా బాధ వచ్చింది అనుకుందాం. నా దగ్గర కోట్లున్నాయి, ఈ సమస్యను నువ్వు తీసుకో అని ఆ కష్టాన్ని ఎవరికైనా అమ్మేయగలరా? లక్షలు ఇస్తానంటే మీ తలనొప్పిని, మీ మానసిక బాధను వేరే వాళ్ళు తీసుకోగలరా? అసలు అది సాధ్యమేనా? మనం కేవలం ఒక సూక్తి గురించి మాట్లాడడం లేదు. అసలు మనిషి జీవితం దేని చుట్టూ తిరుగుతుంది? మనం పరిగెడుతున్న పరుగు వెనక ఉన్న భ్రమలేమిటి? డబ్బుతో దొరకని ఆ నిజమైన ఆనందం ఎక్కడ దాగుంది? మరియు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసే సమస్యలను అమ్మేయలేనప్పుడు వాటిని ఎలా జయించాలో ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఉదయం 6 గంటలకి అలారం మోగడం దగ్గర నుంచి రాత్రి అలసిపోయి పడుకునే వరకు అసలు మనిషి ఎందుకు ఇంతలా పరిగెడుతున్నాడు? సమాధానం చాలా సింపుల్ అనిపిస్తుంది. డబ్బు సంపాదించడం కోసమే కదా అని. కానీ ఆ సమాధానాన్ని ఇంకొంచెం లోతుగా తవ్వి చూస్తే అసలు నిజం బయటపడుతుంది. మనిషి డబ్బు కోసం పరిగెత్తడం లేదు, ఆ డబ్బు తెచ్చే సంతోషం కోసం పరిగెడుతున్నాడు. మంచి ఇల్లు కొంటే సంతోషం వస్తుందనుకుంటాడు, లగ్జరీ కార్ కొంటే ఆనందం దక్కుతుందనుకుంటాడు, బ్రాండెడ్ బట్టలు వేసుకుంటే సమాజంలో గౌరవం, దాంతోపాటు మనశ్శాంతి వస్తుందని నమ్ముతాడు. అంటే ఇక్కడ మనం చేస్తున్న తప్పు ఏమిటో తెలుసా? ఆనందాన్ని వస్తువులతో ముడిపెడుతున్నాం. డబ్బు ఖచ్చితంగా అవసరమే, అది మనకు మంచి ఆహారాన్ని ఇస్తుంది, సుఖవంతమైన జీవితాన్ని ఇస్తుంది. అనారోగ్యం వస్తే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందిస్తుంది. కానీ ఇక్కడే ఒక లీనియర్ లైన్ గీయాలి. డబ్బు మీ సౌకర్యాన్ని మాత్రమే కొనగలదు, మీ సంతోషాన్ని కాదు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీరు కోట్లు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన 5 స్టార్ హోటల్లో బెడ్రూమ్ని, ₹1,00,00,000 విలువైన పరుపును కొనవచ్చు. కానీ ఆ పరుపుపై పడుకోగానే వచ్చే ప్రశాంతమైన నిద్రను ఏ మార్కెట్లోనైనా కొనగలరా? నిద్రలేమితో బాధపడే ఎంతోమంది కోటీశ్వరులు రాత్రుళ్ళు నిద్రమాతర్లు మింగుతూ పడుకుంటున్నారు. అదే రోజు మొత్తం కష్టపడి పనిచేసిన ఒక సామాన్య కూలి రోడ్డు పక్కన చెట్టు నీడలో అయినా సరే క్షణాల్లో హాయిగా నిద్రపోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, అసలైన ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉన్నట్లు? సైకాలజీలో ఒక అద్భుతమైన పదం ఉంది. దాన్నే హైడ్రోనిక్ ట్రెడ్మిల్ అంటారు. జిమ్లో ట్రెడ్మిల్ను చూశారుగా? మనం ఎంత వేగంగా పరిగెత్తినా అదే చోట ఉంటాం. మనిషి ఆశ కూడా అంతే. మీ దగ్గర సైకిల్ ఉన్నప్పుడు బైక్ కావాలనుకుంటారు, బైక్ వచ్చాక కార్ కావాలంటారు, కార్ వచ్చాక లగ్జరీ కార్ కావాలంటారు. మీ సంపాదన పెరిగే కొద్దీ మీ కోరికల స్థాయి కూడా పెరుగుతూనే ఉంటుంది. కానీ మీ లోపల ఉండే సంతోషం మాత్రం పెరగదు. లగ్జరీ కార్ కొన్న మొదటి వారం ఉన్న ఆనందం 1 నెల తర్వాత ఉండదు. ఎందుకంటే ఆ కార్ మీకు అలవాటైపోతుంది. మళ్ళీ మీ మనసు అంతకంటే పెద్దదాని కోసం పరిగెత్తడం మొదలు పెడుతుంది. అందుకే వస్తువుల ద్వారా వచ్చే ఆనందం తాత్కాలికం. అది కేవలం ఒక ఎగ్జైట్మెంట్ మాత్రమే, నిజమైన ఆనందం కాదు. ఆనందాన్ని కొనలేము సరే, మరి అది ఎక్కడ దొరుకుతుంది? అది మార్కెట్లో దొరికే వస్తువు కాదు, మన లోపల వికసించే ఒక భావన. లేని దానికోసం ఏడవడం మానేసి ఉన్నదానికి కృతజ్ఞతగా ఉండడంలోనే సగం ఆనందం ఉంటుంది. మనం సంపాదించిన దానిలో కొంత భాగాన్ని అవసరమైన వారికి ఇచ్చినప్పుడు మన మనసుకు కలిగే తృప్తిని ఏ కోట్లతోనూ పోల్చలేము. రోజు ముగిశాక మనల్ని గుండెలకు హత్తుకునే కుటుంబం, మనతో మనస్ఫూర్తిగా మాట్లాడే 4 స్నేహితులు ఉన్నవాడే ఈ ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు. బిల్ గేట్స్ లాంటి ప్రపంచ కుబేరులు కూడా తమ జీవిత చరమాంకంలో చెప్పిన మాట ఒక్కటే: నా బ్యాంక్ బ్యాలెన్స్ నన్ను సంతోషంగా ఉంచలేదు, నా చుట్టూ ఉన్న మనుషులు, నేను సమాజానికి చేసిన సహాయమే నన్ను తృప్తిగా ఉంచాయి అని. సరే, ఆనందం సంగతి పక్కన పడితే మరి జీవితంలో వచ్చే కష్టాల మాటేంటి? మనకు నచ్చని పాత వస్తువులను అమ్మేసినట్టు మనకు వచ్చే సమస్యలను ఎవరికైనా అమ్మేయగలమా? ఇక్కడే జీవితం మనకు 2వ పాఠం నేర్పుతుంది. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకు నచ్చని వస్తువు ఉంటే దాన్ని మార్చేస్తాం. వ్యాపారంలో నష్టం వస్తుందనుకుంటే ఆ షేర్లను అమ్మేస్తాం.
ఇంట్లో పాత సామాన్లు ఉంటే పారేస్తాం, కానీ జీవితం అనే మార్కెట్లో మనకు వచ్చే కష్టాలను, బాధలను, సమస్యలను ఎవరికైనా అమ్మేయగలమా? ఇదిగో నా దగ్గర 10 లక్షల రూపాయలున్నాయి. ఈ రాత్రి నాకు ఉన్న మానసిక ఆందోళన, నా మనసు పడుతున్న బాధను నువ్వు తీసేసుకో అని ఏ వ్యాపారైనా డీల్ మాట్లాడగలడా? అసలు ఇది సాధ్యమేనా? ఎందుకంటే సమస్యలు అనేవి బదిలీ చేయలేని వ్యక్తిగత ఆస్తుల వంటివి. అవి ఎవరికి వస్తే వారే వాటిని మోయాలి, వారే వాటిని పరిష్కరించుకోవాలి. మనకు ఒక నష్టం వచ్చినప్పుడు మన స్నేహితుడో, కుటుంబ సభ్యుడో వచ్చి భుజం తట్టి ఓదార్చవచ్చు, నేనున్నాను అని ధైర్యం చెప్పవచ్చు. కానీ ఆ సమస్య వల్ల మీ మనసు అనుభవించే వేదనను, ఆ రాత్రి మీరు కార్చే కన్నీటిని వారు పంచుకోలేరు. మీ తరపున వారు ఏడవలేరు. ఉదాహరణకు, ఒక విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడనుకోండి. తండ్రి ఎంత కోటీశ్వరుడైనా కొడుకు బాధను చూసి ఎంత విలవిలలాడినా ఆ అపజయం తెచ్చిన అవమానాన్ని, ఆ బాధను ఆ విద్యార్థి మాత్రమే అనుభవించాలి. తండ్రి తన డబ్బుతో కొడుకు బాధను కొనేయలేడు. అలాగే ఒక వ్యక్తికి క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధి వచ్చింది. అతని చుట్టూ ఎంతమంది ప్రాణ స్నేహితులు ఉన్నా, ఎంతమంది డాక్టర్లు ఉన్నా ఆ కీమోథెరపీ ఇచ్చే నొప్పిని, ఆ శారీరక నరకాన్ని ఆ రోగి మాత్రమే అనుభవించాలి. పక్కనున్న వాళ్ళు కేవలం కన్నీళ్లు పెట్టుకోగలరు తప్ప ఆ బాధను తమ శరీరంలోకి తీసుకోలేరు. ఇదే ప్రకృతి నియమం. మన సమస్యల సింహాసనం మీద మనమే కూర్చోవాలి. చాలామంది సమస్యలు రాగానే ఏం చేస్తారు? వాటిని అమ్మేయలేక, వదిలించుకోలేక వాటి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కొందరు మందు, సిగరెట్ లాంటి వ్యసనాలకు బానిసలవుతారు. కష్టాన్ని మర్చిపోవడానికి మరికొందరు బాధ్యతల నుండి పారిపోయి ఒంటరిగా మారిపోతారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, సమస్యల నుండి పారిపోవడం అంటే మీ నీడ నుండి మీరు పారిపోవాలని చూడడమే. మీరు ఎంత దూరం పరిగెత్తినా అది మీ వెంటే వస్తుంది. వ్యసనాలు మీ బాధను కాసేపు మత్తులో ఉంచగలవేమో, కానీ ఉదయం మత్తు దిగాక సమస్య అలాగే నిలబడి ఉంటుంది. పైగా మునపటి కంటే పెద్దదిగా కనిపిస్తుంది. సమస్యలను అమ్మడం కుదరనప్పుడు, వాటి నుండి పారిపోవడం సాధ్యం కానప్పుడు ఇక మన ముందున్న ఏకైక మార్గం ఏమిటి? వాటిని ఎదుర్కోవడం. అసలు జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయి? దేవుడు మనల్ని ఏడిపించడానికి కాదు. నిప్పుల్లో కాలితేనే బంగారం ఆభరణం అవుతుంది. శిల్పి దెబ్బలు తింటేనే రాయి విగ్రహంగా మారుతుంది. జీవితంలో వచ్చే ప్రతి సమస్య మనల్ని ముక్కలు చేయడానికి రాదు. మనలో దాగున్న అసలైన శక్తిని మనకు పరిచయం చేయడానికి వస్తుంది. ఒక సమస్య వచ్చినప్పుడు మనకు కోపం రావచ్చు, భయం వేయవచ్చు. కానీ ఆ భయాన్ని దాటుకొని మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే మనలో ఎంత ధైర్యం ఉందో మనకే అర్థమవుతుంది. సమస్యలను మనం అమ్మలేము సరే, కానీ వాటిని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి? మనల్ని కుంగదీసే బాధల నుండి ఒక అద్భుతమైన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి? ఆనందాన్ని కొనలేము, సమస్యలను అమ్మలేము. ఈ రెండు నిజాలను అంగీకరించినప్పుడే మనిషి అసలైన జీవితాన్ని జీవించడం మొదలు పెడతాడు. మరి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ కుదుర్చుకుంటూ ఒక ప్రశాంతమైన జీవితాన్ని ఎలా లీడ్ చేయాలి? ఇప్పటి వరకు మనం రెండు విరుద్ధమైన నిజాలను చూసాం. ఒకటి, మనం ఎంతగానో ఆశపడే ఆనందాన్ని డబ్బుతో కొనలేము. రెండు, మనం ఎంతగానో అసహించుకునే సమస్యలను ఇతరులకు అమ్మలేము. మరి ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న మనిషి ప్రశాంతంగా బ్రతకడం ఎలా? ఈ సృష్టి మనకు ఇచ్చిన ఈ అద్భుతమైన జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడం ఎలా? దీనికి ఒకే ఒక సూత్రం ఉంది. దాన్నే యాక్సెప్ట్ అండ్ బ్యాలెన్స్ అంటారు. జీవితంలో సగం బాధలు మనం నిజాన్ని అంగీకరించకపోవడం వల్లే వస్తాయి. నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, నాకే ఎందుకు ఈ అన్యాయం జరిగింది అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ కూర్చుంటే కాలం కరిగిపోతుంది తప్ప కష్టం తీరదు. ఈ క్షణం నుండి ఒక నిజాన్ని అంగీకరించండి. జీవితం అంటే కేవలం పూలబాట కాదు. ఇందులో రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. పగలు తర్వాత రాత్రి ఎంత సహజమో, సుఖం తర్వాత దుఃఖం రావడం కూడా అంతే సహజం. శీతాకాలం రాగానే ఎండలు ఎందుకు లేవు అని ఏడవడం ఎంత మూర్ఖత్వమో, కష్టం రాగానే నా జీవితం ఇంతేనా అని కుంగిపోవడం కూడా అంతే మూర్ఖత్వం. సమస్యను మనం అమ్మలేనప్పుడు దాన్ని ఒక సవాల్గా స్వీకరించి చూద్దాం, దీని ముగింపు ఏంటో నేనేంటో తేల్చుకుందాం అనే మొండి ధైర్యాన్ని అలవర్చుకోవాలి. మనకు ఒక చిన్న సమస్య రాగానే మనం మన జీవితంలో ఉన్న 100 మంచి విషయాలను మర్చిపోతాం. మన దృష్టి ఎప్పుడూ లేని దాని మీదే ఉంటుంది. ఒక తెల్లటి కాగితం మీద చిన్న నల్లటి చుక్క పెట్టి ఇక్కడ ఏం కనిపిస్తుంది అని ఎవరినైనా అడిగితే అందరూ నల్లటి చుక్క అనే చెప్తారు. కానీ ఆ చుక్క చుట్టూ ఉన్న ఇంత పెద్ద తెల్లటి కాగితం ఎవరికీ కనిపించదు. మన జీవితం కూడా అంతే. దేవుడు మనకు అద్భుతమైన శరీరాన్ని ఇచ్చాడు, ప్రేమించే కుటుంబాన్ని ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు. కానీ మనకు రాని ఒక ప్రమోషన్ గురించో, ఎవరో అన్న ఒక్క మాట గురించో ఆలోచిస్తూ మన జీవితం అనే తెల్లటి కాగితాన్ని నల్లగా మార్చేసుకుంటున్నాం. ఈ రోజు నుంచే మీ ఫోకస్ మార్చండి. కష్టాల వైపు కాదు,
మీకున్న ఆశీర్వాదాల వైపు చూడండి. మనం ఆనందాన్ని భవిష్యత్తులో వెతుకుతాం. నేను కారు కొన్నాక సంతోషంగా ఉంటాను, నాకు పెళ్ళయ్యాక ఆనందంగా ఉంటాను, నేను రిటైర్ అయ్యాక ప్రశాంతంగా బతుకుతాను. ఇలా మన సంతోషాన్ని పోస్ట్పోన్ చేస్తూ పోతాం. కానీ నిజం ఏంటో తెలుసా? భవిష్యత్తు అనేది ఒక భ్రమ. నిన్న అనేది గడిచిపోయిన చరిత్ర. మన చేతిలో ఉన్నది కేవలం ఈ ఒక్క క్షణం మాత్రమే. ఈ క్షణంలో మీ ముందున్న కాఫీ కప్పును ఆస్వాదించండి. మీ పక్కనున్న పిల్లలతో మనస్ఫూర్తిగా నవ్వండి. సాయంత్రం ఆకాశంలో సూర్యాస్తమయాన్ని చూసి మురిసిపోండి. డబ్బుతో పని లేని ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే అనంతమైన ఆనందం దాగుంది. ఈ వీడియోలో మనం తెలుసుకున్న పరమార్థం ఒక్కటే. జీవితం అనేది ఒక వ్యాపారం కాదు, లాభ నష్టాల లెక్కలు వేసుకోవడానికి. అదొక ప్రవాహం. గుర్తుపెట్టుకోండి, కోట్లున్నా చిరునవ్వును మార్కెట్లో కొనలేరు. కోట్లిచ్చినా మీ కష్టాన్ని ఇతరులకు అమ్మలేరు. కాబట్టి డబ్బు వెనక పరిగెత్తండి, కానీ దాన్నే జీవితం అనుకోకండి. సమస్య వస్తే భయపడకండి. అవి మిమ్మల్ని మరింత స్ట్రాంగ్గా మార్చడానికి వచ్చాయని నమ్మండి. ఉన్నంతలో తృప్తిగా బ్రతకడం, తోటి వారికి సహాయం చెయ్యడం, ప్రతి క్షణాన్ని ప్రేమించడమే నిజమైన జీవితం. ఈ సత్యాన్ని గ్రహించిన రోజే మీరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులవుతారు. నేనిలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా నాలాగా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.